బ్రోకలీ మన హెల్త్‌కి చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ ఏం రెసిపీస్ చేసుకోవాలో తెలీదు. సో, ఈరోజు ఒక టేస్టీ అయిన హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ బ్రోకలీని 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇలా చాపర్‌లో వేసుకొని అందులో హాఫ్ పన్నీర్ వేసుకోవాలి. తర్వాత ఇలా ఫైన్‌గా చాప్ చేసేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ మయోనీస్, మీ స్పైసీకి తగ్గట్టు పెప్పరు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, తర్వాత నేను ఇక్కడ మిక్స్డ్ హెర్బ్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఆరిగానో ఉన్న, చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బ్రోకలీని ఇలా ఫైన్‌గా చాప్ చేయడం వల్ల తింటున్నప్పుడు ఏ అడ్డు రాదనమాట. తర్వాత ఇందులో నేను డైస్డ్ చీజ్ వేశాను. దీనివల్ల బాగా మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ వస్తది. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక స్లైస్ మీద ఇలా బాగా స్ప్రెడ్ చేసేయాలి బ్రోకలీ మిక్చర్ని. తర్వాత ఇంకో బ్రెడ్ పీస్‌తో ఇలా కవర్ చేసేసి డైరెక్ట్‌గా ఇలా తినేయొచ్చు. లేదా కొంచెం టేస్ట్ కోసం ప్యాన్ మీద బటర్ అప్లై చేసుకొని లైట్‌గా టోస్ట్ చేసుకోవచ్చు. బ్రోకలీ అనేది మన హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలకి కూడా, ఎదిగే పిల్లలకి కూడా చాలా మంచిది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా బ్రెడ్‌ని 2 సైడ్స్ స్లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు టోస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ డైట్ చేసే వాళ్ళైతే చీజ్, మయోనీస్, బటర్ అవాయిడ్ చేసి డైరెక్ట్‌గా అలా మయోనీస్ ప్లేస్‌లో కర్డ్ వేసుకొని తినొచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు తినండి అలాగే. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! మీకు ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. చూసారా లోపల టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో చీజ్ వేయడం వల్ల. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.